కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల నడ్డి విరగ్గొట్టాడు. రాష్ట్రంలో రైతన్నలందరికీ తీవ్రమైనటువంటి ద్రోహం జరిగింది, అన్యాయం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి దందా జరిగింది. దళారీ వ్యవస్థ యొక్క అకృత్యాలు తీవ్ర రూపం దాల్చాయి. రైతన్నలకు మోసం జరిగింది. గడచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి రైతన్నకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేస్తూ పండిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ధరను ప్రకటిస్తూ ఆ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు కలిపి